హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి 100% ప్యూర్ కాటన్లో డిజిటల్ ప్రింట్ అండి. అది కూడా చాలా కలర్ఫుల్గా, ఇంకా అందరికీ యూజ్ అయ్యే విధంగా, కాంబో లాగా కూడా యూజ్ అయ్యే విధంగా నేనైతే డిజైన్ చేశాను. సూపర్గా ఉంది కలెక్షన్, అయితే అసలు మిస్ కావద్దు అనుకుంటున్నాను. అలాగే బడ్జెట్లో కూడా ఉందండి. ఈ ఫ్యాబ్రిక్ ఈ క్వాలిటీలో విత్ డిజిటల్ ప్రింట్ మీకు మాత్రం ఎక్కడ దొరకదు, అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. అలాగే వీటితో పాటు రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా నేను డిజైన్ చేశాను. మా హస్బెండ్కి షర్ట్ డిజైన్ చేశాను, నాకు వచ్చేసి ఫ్రాకు, పాపకు వచ్చేసి ప్లాజో లాగా, క్రాప్ టాప్ ప్లాజో లాగా కొంచెం మోడర్న్గా ఉండేలాగా అలా కూడా డిజైన్ చేశాను. కాంబో మీకు ఫొటోస్ కూడా స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. అలాగే ఫ్యాబ్రిక్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, అది కూడా 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు ఫ్యాబ్రిక్ పర్చేస్ చేసే ఇంట్రెస్ట్ లేకపోయినా డ్రెస్ డిజైన్స్ అయినా కూడా యూస్ఫుల్గా ఉంటుందండి. ఐడియాస్ అన్నీ కూడా మన ఛానల్లో చాలా డ్రెస్సెస్ డిజైన్ చేస్తూనే ఉన్నాను. ట్రెండింగ్ తగ్గట్టుగా చాలా మోడల్స్ నేను డిజైన్ చేస్తున్నాను. అలా అయినా కూడా మీకు యూస్ఫుల్గానే ఉంటుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి 100% కాటన్లో వస్తుందండి. చాలా సాఫ్ట్గా, లైట్ వెయిట్గా, సూపర్గా ఉందండి. నాకైతే ఇలా పట్టుకొని ఫీల్ అవుతే తెలుస్తుందండి. జస్ట్ మీకు చూస్తే ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈ ఫ్యాబ్రిక్ పట్టుకొని మనం చూస్తే మాత్రం డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్రాండెడ్ కుర్తాస్ ఉంటాయి కదండి, అలాంటి ఫ్యాబ్రిక్. మనకి కలర్స్ కూడా షేడ్ అవ్వదు, ఇంకా టెన్షన్ కూడా అవసరం లేదు. కాటన్ అనగానే షేడ్ అవుతాయేమో అలాంటి టెన్షన్ ఉంటుంది కదా, అలా కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇది డిజిటల్ ప్రింట్ కదా, మొత్తం కూడా డిజిటల్ ప్రింట్, ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది. పళ్ళు కానీ బార్డర్ కానీ అలా ఏమీ ఉండదు, కంప్లీట్ ఇలా ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది. వైట్ బేస్ కలర్ వచ్చేసి వైట్ కలర్ అండి. దాని మీద మనకి గ్రే, ఆరెంజ్, రామా, ఇంకా బ్రౌన్, పింక్, అలా పింక్ కూడా కాదు, పీచ్ కలర్లో అలా మొత్తం మల్టీ కలర్లో ప్రింట్ కొంచెం ర్యాండమ్గా వచ్చేసింది. చాలా బాగుంటుందండి, చాలా ట్రెండీగా ఉంటుంది. వేసుకుంటే మాత్రం సూపర్ అసలు. ఎందుకంటే జెంట్స్కి కూడా షర్ట్ లాగా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది, చూడటానికి లుక్ వైజ్గా కూడా చాలా బాగుంది. ఇలా మనం వెకేషన్స్కి వెళ్ళినప్పుడు కాంబోస్ లాగా వేసుకోవాలి, ఫోటోషూట్స్కి కానివ్వండి, అలా కాంబో సెట్ చేసుకోవాలనుకుంటే మాత్రం కంఫర్టబుల్గా ఉంటుంది. కాటన్ కాబట్టి లుక్ వైజ్గా కూడా కలర్ఫుల్గా సూపర్గా ఉంటుంది. 1 మీటర్ దగ్గర నుంచి 10 మీటర్స్ అని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. గర్ల్స్కి అయితే పిల్లలకి షార్ట్ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, పెద్దవాళ్ళకైనా షార్ట్ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ మొత్తం మనం ప్లీట్స్ యాడ్ చేసుకొని అలా నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే ప్లాజో లాగా కూడా అండి, ప్లాజో మనం టాప్, లేదంటే మనకి స్ట్రైట్ కట్ కుర్తా కానివ్వండి, మోడర్న్ డ్రెస్సెస్ కానివ్వండి, ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. షర్ట్స్ లాగా, జెంట్స్కి కూడా షర్ట్స్ లాగా చాలా బాగుంటుంది. రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా నేను డిజైన్ చేశాను, అవి కూడా మీకు చూపిస్తే ఒక ఐడియా వస్తుంది. అంటే ఫ్యాబ్రిక్ చూసిన దానికి అవి డిజైన్ అయ్యి వేసుకున్న తర్వాత లుక్ చాలా చేంజ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా చూపిస్తాను. అలాగే ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్, లైట్ వెయిట్గా ఉంటుందండి. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. మనకి ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి, లైట్ వెయిట్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి ఫ్యాబ్రిక్ అయితే వాష్ చేసినా కూడా ప్రాబ్లం అయితే ఉండదు, డిజిటల్ ప్రింట్ కాబట్టి. ఇప్పుడు రిఫరెన్స్ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయని చూపిస్తాను. నేనైతే లాంగ్ ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇది చూపిస్తాను. మనకి మోడర్న్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫుల్ సర్కిల్లో తీసుకున్నానండి మొత్తం డ్రెస్ అయితే. చూడండి ఎంత ఫ్లేర్. అలాగే మనకి ప్లీట్స్ వచ్చేసి కింద తీసుకున్నాను, ప్లెయిన్గా కాకుండా ప్లీట్స్ యాడ్ చేస్తే బాగుంటుంది అనేసి. అలాగే నెక్ వచ్చేసి స్క్వైర్ నెక్, ఎందుకంటే మనకు వచ్చిన డిజైన్ ప్యాటర్న్కి సూట్ అయ్యే విధంగా నేను స్క్వైర్ నెక్లో తీసుకున్నాను. అలాగే స్లీవ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ లాగా ఎక్స్ట్రా మనకి బయటికి వచ్చేలాగా ఇలా తీసుకున్నాను పఫ్ స్లీవ్స్లో. బ్యాక్ అయితే డీప్ నెక్, ఫుల్ సర్కిల్లో సూపర్గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. ఇంకా నేను ఫీడింగ్ కాబట్టి ఫీడింగ్ టైప్లోనే నేను ఇక్కడ జిప్స్ కూడా వేయించుకున్నాను. చాలా కంఫర్టబుల్గా, కాటన్ కాబట్టి మనకి ఏ ప్రాబ్లం కూడా ఉండదు. పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే మనం వేసుకున్నప్పుడు ఫీడింగ్లో చిన్నపిల్లలకు కూడా కంఫర్టబుల్గా ఉండాలి కదా ఫీడ్ చేస్తున్నప్పుడు, ఆ విధంగా సూట్ అయ్యే విధంగానే ఉంది. అలాగే ఇంకొక డ్రెస్ వచ్చేసి మనం మాన్వికకు డిజైన్ చేశానండి. ఇదైతే ప్లాజోకి క్రాప్ టాప్, సూపర్గా ఉంది, చాలా బాగా నచ్చింది. తనైతే చాలా ఇష్టపడిందండి. మీకు చూపిస్తాను. మొత్తం ప్లాజో వచ్చేసి మంచి ఫ్లేర్లో ఇలా అంబ్రిల్లా కట్ లాగా తీసుకొని ఇలా ప్లాజో డిజైన్ చేశాను. పైన బెల్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో బెల్ట్ టైప్లో ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలాస్టిక్ ఉంటుంది. దీన్ని బట్టి మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఉక్స్ కూడా మనకు నచ్చినట్టుగా కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు. అలాగే ప్లాజో చూడండి, మీకు అంబ్రిల్లా కట్ లాగా ఇలా ఇచ్చాను. స్ట్రైట్ కట్ కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు.
కొంచెం మనం ఇక్కడ ప్లీట్స్ యాడ్ చేసుకుంటేనే మనకి ఈ ఫ్లేర్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిల్ట్ ఇచ్చానండి, 2 సైడ్స్ కూడా ఫిల్ట్ రావడం వల్ల ఇక్కడ ఫిట్టింగ్ బాగుంటుంది. ఇక్కడ మనకి టైట్ ఫిట్ ఉంటుంది, కిందికి వచ్చేసరికి మనకి ఇలా లూజ్గా ప్లాజో కాబట్టి సూపర్గా ఉంటుంది. ఇదే డిజైన్ పెద్దవాళ్ళకి కూడా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే లాంగ్ ఫ్రాక్ అలాగే అన్ని కవర్ అవుతాయి అనేసి ఈ మోడల్లో నేను డిజైన్ చేశాను. అలాగే టాప్ వచ్చేసరికి ఇలా క్రాప్ టాప్ వచ్చేసి ఇలా అండి, సింపుల్గా స్ట్రిప్స్ వచ్చేలాగా ఇచ్చాను. మొత్తం కోల్డ్ షోల్డర్ లాగా వస్తుంది. ఇది మనకి షోల్డర్ మీద నుంచి ప్లీట్స్ అయితే వస్తాయి. నాకు ఆల్రెడీ నేను ప్లీట్స్ యాడ్ చేసుకున్నాను కాబట్టి తనకి కూడా ప్లీట్స్ ఉంటే మ్యాచింగ్గా ఉంటుంది అనేసి బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశాను. బ్యాక్ ఓపెన్ ఉంటుంది. ఇక్కడ మనము బటన్స్ అయినా పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇలా వస్తుంది మొత్తం సెట్. చూడండి, మీకు ఇలా చూపిస్తాను. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది, కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. లోపల అయితే లైనింగ్ యాడ్ చేశానండి. నాకు ఫ్రాక్కి కూడా లోపల లైనింగ్ యాడ్ చేశాను, ఎందుకంటే ఇది క్రీమ్ కలర్లో మనకి వైట్ లాగా వచ్చింది కాబట్టి ట్రాన్స్పరెంట్గా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి లైనింగ్ అయితే యాడ్ చేశాను. డార్క్ కలర్స్ అయితే అవసరం ఏమి ఉండదు, కానీ ఇది లైట్ కలర్ కాబట్టి పైన యోక్ పార్ట్కి బాటమ్ పార్ట్కి కూడా నేను లైనింగ్ అయితే యాడ్ చేశాను. ఈ డ్రెస్కి కూడా లైనింగ్ యాడ్ చేశాను. కొంచెం మనం కాటన్ మంచి ఫ్యాబ్రిక్ లైనింగ్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఉంటుంది సెట్ అయితే. చూడండి, ఇలా మనం పెద్దవాళ్ళకి కూడా డిజైన్ చేసుకోవచ్చు. టీనేజర్స్, పెద్దవాళ్ళు ఎవరైనా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే మా హస్బెండ్కి వచ్చేసరికి షర్ట్ అండి. నార్మల్గా అయితే ప్రింటెడ్ షర్ట్స్ వేసుకోవడానికి అంతగా ఎవరు ఇష్టపడరు. అలాంటిది ఈ డిజైన్ చూసి తనే అడిగాను, నాకు ఒక షర్ట్ స్టిచ్ చేసుకుంటాను, చాలా బాగుంది అని చెప్పాడు. కాలర్ నెక్, షార్ట్ స్లీవ్స్ అండి. బాగుంది, వేసుకుంటే కూడా చాలా బాగుంది. ఇది వేసుకున్న ఫొటోస్ కూడా మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. ఇలా వస్తుందండి షర్ట్, చాలా బాగుంది. ఫుల్ హ్యాండ్స్లో అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు. ముగ్గురికి కాంబో లాగా మీకు కూడా ఐడియా ఉంటుంది, ఎలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది, స్టిచ్చింగ్ అయ్యాక ఎలా ఉంది అనేసి ఐడియా ఉంటుంది అనేసి 3 మోడల్స్లో నేనైతే డిజైన్ చేశాను. కలర్ఫుల్గా, ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంది. డిజిటల్ ప్రింట్ కాబట్టి టెన్షన్ కూడా అవసరం లేదు. కలర్స్ బ్రైట్గా ఉన్నాయి, డల్ అవుతాయేమో అని కూడా టెన్షన్ అయితే అవసరం లేదు. ఇంతే అండి. ఫ్యాబ్రిక్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.